మనస్సు కూడా పవిత్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం చేయకండి, మనస్సు పవిత్రంగా ఉంటే ఆటోమేటిక్ గా శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది. శరీరం పవిత్రంగా ఉందంటే ఆటోమేటిక్ గా దేవుడికి ఆత్మ నివాసము చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా, ఈ రోజున బాల్య దశ నుంచి యవన దశలోకి వచ్చినటువంటి మొట్టమొదటిగా దేవుని మాట వినాలి. రెండోది కన్న తల్లిదండ్రుల మాట వినాలి. నడిపించే సేవకుని ఒక మాట వినాలి. రోజు సినిమా సీరియల్ కాదు, రోజు మన జీవితాన్ని మార్చి బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఏం చెప్పానండి? మొట్టమొదటిగా దేవుని మాట వినాలి. రెండోది మాట వినాలి. మూడోది వినాలి. నాలుగోది బైబిల్తో పాటు ప్రార్థన చేయాలి. ఇలా చేస్తే చాలా మంచిది. హల్లెలూయా. ఇప్పుడు ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడే పాపం వెంటాడుతుంది. బాల్యంలో ఉన్నప్పుడు ఏ పాపం మన వెంట రాదు ఎవరికైనా. ఎప్పుడైతే బాల్య దశ నుంచి యవ్వన దశలోకి వచ్చామో, అప్పుడు సాతాను గాడు ఒక అబ్బాయికి పంపించి, ఎవరికి పంపిస్తాడు? సాతాను గాడు డైరెక్ట్ రాడు. అబ్బాయి మనసులో దూరి, ఎక్కడ దూరుతాడు? అబ్బాయి మనసులో సాతాను దూరి డైరెక్ట్ గా నిన్ను. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూర్చుని అందరికి జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు చాలా డేంజర్ ఇది వయసు ఏంటండి, ఇది చాలా డేంజర్ వయసు. ఈ వయసులో కానీ మీరు ప్రభువు నిలబడిపోతే, సరిగా ఉండకపోతే మమ్మల్ని మొత్తం పీకి కింద పడేస్తాడు. చాలా జాగ్రత్త. కరిష్మతో, నా కుమార్తె కరిష్మతో పాటు ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులు అందరినీ కూడా నా మనవి ఒకటి నా మనవి ఏంటంటే, ఎవరైతే పాపం చేయకుండా ఉంటాను అనుకున్నవాడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయలేదంటే వాడు ఖచ్చితంగా పాపంలో పడిపోతాడు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసేవాడు ఎవ్వడు పాపంలో పడరు. ప్రార్థన చేయని వాడే పాపంలో పడిపోతాడు. కనుక యవనస్తులతో పాటు కూర్చుని మీ అందరు కూడా నా మనవి ఏంటంటే, రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ప్రార్థన చేయండి. పాపములు పడకుండా దేవుడే కాపాడుతాడు. హల్లెలూయా. అందుకే తల్లిదండ్రుల మాట వింటూ, దేవుని మాట వింటూ, దేవుని సేవకుల మాట వింటూ, చదువు చెప్పే గురువుల మాట కూడా వింటూ, వారందరూ రెస్పెక్ట్ఫుల్ గా ఉంటూ మీ మాట పద్ధతి నడవడిక మార్చుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.